ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 వచనం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, ఈ యొక్క 5వ అధ్యాయంలో బెల్షస్సరు విందు, గోడపైన దేవుని రాత, అది చదువులేనటువంటి జ్ఞానులు, రాజు ఇవ్వజూపినటువంటి బహుమానాలను తిరస్కరించినటువంటి దానియేలు, గోడ మీద వ్రాతను దానియేలు చదివి చెప్పడం, అలాగే ఈ యొక్క బబులోను యొక్క పతనం, దేవుని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరడం, ఆ రాత్రే బబులోను కుప్పకూలిపోవడం మొదలైనటువంటివి ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం వినబోచున్నాం. దానియేలు 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనల తర్వాత చాలా కాలం గడిచింది. బెల్షస్సరు రాజు విందు చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అదే చెప్తున్నాడు. ఇక్కడ గొప్ప విందు చేయించాడంట. 1000 మందితో కలిసి ద్రాక్షారసాన్ని తాగుతూ ఉన్నాడంట ఈ యొక్క రాజు. బెల్షస్సరు రాజు ఎవరనగా గత అధ్యాయంలో రాజు నెబుకద్నెజరు. ఈ చరిత్రలో బెల్షస్సరు తండ్రి నెబోనెడాస్. తన తండ్రికి ప్రతినిధిగా బెల్షస్సరు రాజకీయ వ్యవహారాలను చూస్తూ ఉన్నాడు. అతడే ఆ రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు అనమాట బెల్షస్సరు. హల్లెలూయా. సో ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఈ నెబుకద్నెజరు చనిపోయాడు. అతని కుమారుడు ఎవెల్ మెరోదాకు రాజయ్యాడు. క్రీస్తుపూర్వం 561 సంవత్సరంలో అతని పరిపాలన మొదలైంది. ఎవెల్ మెరోదాకును నెర్గెల్ సెరెజరు హత్య చేశాడు. మరి ఇతడు నెబుకద్నెజరు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ నెర్గెల్ సెరెజరు తర్వాత అతని కుమారుడు రాజయ్యాడు. అతడు కొన్ని నెలలు మాత్రమే పరిపాలించాడు. అతని తర్వాత నెబోనెడాస్ వచ్చాడు. అతడు కూడా నెబుకద్నెజరు అల్లుడే. ఇతడే బబులోనుకు చిట్ట చివరి రాజు. బబులోను చిట్ట చివరి రాజు అనమాట. ఇతడు ఎక్కువ కాలం దండయాత్రలో విదేశాల్లో గడిపాడు. తండ్రికి బదులు అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవచనం ఇక్కడ ఖచ్చితంగా నెరవేరిందనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఇర్మియా 27:6లో చూసినట్లయితే, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అని చెప్పి ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు దేవుడు. 7వ వచనం కూడా చదువుతాం. అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనుడు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందరు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు. అనగా నెబుకద్నెజరు మనుమనితో అతని రాజ్యం అంతమైపోతుంది. నెబోనెడాస్ బెల్షస్సరు తండ్రి. ఈ తండ్రి తన కుమారుడైన బెల్షస్సరు కోసం చేసినటువంటి ప్రార్థన ఈ మధ్య త్రవ్వకాలలో ఒక శాసన పత్రం మీద దొరికిందంటండి. ఇది నిజం ప్రియులారా. చేసినటువంటి ప్రార్థన ఒక పత్రం మీద. ఆ ప్రార్థనలో నెబోనెడాస్ అన్నాడు, నా కుమారుడు నా హృదయమారా నేను ప్రేమించే నా సంతు తన దేవుని గౌరవించునుగాక, అతడు పాపం చేయకుండునుగాక అని చెప్పి అన్నాడంటండి. ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు జరిగినప్పుడు బెల్షస్సరు తండ్రి విదేశీ దండయాత్రలో ఉన్నాడు. బెల్షస్సరు మాత్రమే బబులోనులో ఉన్నాడు. బెల్షస్సరు దానియేలును 3వ అంతస్తుకు హెచ్చిస్తాను అని అన్నాడు. వింటున్నారా? అంటే బెల్షస్సరు తండ్రి మొదటివాడు, తాను రెండవవాడు, దానియేలు మూడవవాడు అని గ్రహించాలి. శత్రువు రానే వచ్చాడు. అతడు మాదీయ రాజు అనమాట. ఈ శత్రువు మాదీయ రాజు. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం కదా, అతను గొప్ప విందు చేసి 1000 మందితో కలిసి ఆ ద్రాక్షరసాన్ని తాగుతున్నటువంటి సందర్భం మనకు అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అవతల శత్రువు వచ్చి ముట్టడిస్తుంటే బెల్షస్సరు మాత్రం ద్రాక్షరసం తాగుచూ విందు ఆరగిస్తూ ఉన్నాడు. ఎంతటి నిర్లక్ష్యం! తన రాజధాని శత్రువు దుర్భేద్యం అనుకున్నాడు. నెబుకద్నెజరు నిర్మించినటువంటి మహానగరం బలమైనటువంటి కోట గోడలు. కోట లోపల ఉన్న కొన్ని సంవత్సరాలకు సరిపోయేటంత ఆహారం ఉన్నది. కావలసినంత నీటి సరఫరా ఉన్నది. యూఫ్రటీస్ నది పాయ ఒకటి ఈ నగరం గుండా కూడా ప్రవహిస్తూ ఉంది. వింటున్నారా? ఇంత మరి శత్రువు నన్ను ఏమీ చేయలేడు అనేటువంటి ధీమాతో బెల్షస్సరు తిని తాగుతున్నాడు. త్రాగుబోతుల వలన జాతికి ఎంతో నష్టం కలుగుతుంది. కుటుంబం మొదలుకొని రాజ్యాంగం వరకు కూడా ఈ యొక్క త్రాగుబోతుతనం అనేటువంటిది అరిష్టదాయకమే అని చెప్పి మీరు గ్రహించారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. బెల్షస్సరు విందు త్రాగుబోతుల పొందు అయ్యింది అక్కడ. బెల్షస్సరు ప్రస్తుతంగా ఉన్నప్పుడే
ప్రమత్తంగా ఉన్నప్పుడే శత్రువు దాడి చేయడానికి చూశాడు. ఇక్కడ 2వ వచనం, బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం మనం. 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, హల్లెలూయా, తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడ ఏంటంటే దేవాలయం. అందుకు వారు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి అక్కడ ఉంచారంటండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలను మందు తాగడానికి ఉపయోగిస్తున్నాడు ఆయన. రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. శత్రువును ధిక్కరించేటువంటి చర్య ఇది. కానీ బెల్షస్సరు రాజు త్రాగినటువంటి మైకంలో తనకు తానే గొప్ప కీడు చేసుకుంటున్నాడు. నెబుకద్నెజరు అయితే ఈ విధంగా చేయడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినప్పుడు అతడు అప్పటికే వృద్ధుడు. అప్పుడు అతడు అన్యుడు. అతడు యెరూషలేమునందల దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా తెచ్చాడు. అయితే ఆ తర్వాత నెబుకద్నెజరు సత్య ఏక దేవుడిని తెలుసుకున్నాడు. అందుచేత అతడు ఆ ఉపకరణముల మీద చేయి వేయలేదు, వాటిని ముట్టలేదు. ఈ బెల్షస్సరు మాత్రం అప్పుడు బాలుడు, రాజసౌధంలో పెరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క బెల్షస్సరు. ఇప్పుడు బెల్షస్సరు తన అధిపతులతో విందులో ఉన్నటువంటి రాజు యువకుడు. 4వ వచనం, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచూ ఉండగా, ద్రాక్షారసాన్ని త్రాగుచూ ఉన్నారంటండి. అలా త్రాగుచూ ఉండగా ఏమైంది? వారు బబులోను దేవతల పేర్లు చెప్పి మరీ తాగుతున్నారు. బబులోను దేవతలు ఎన్నెన్నో త్రాగటం పాపం. ప్రియులు గమనించాలి. ఇక్కడ పాపం అనేటువంటి పాపమునే తమ దేవతలకు వారు నైవేద్యం పెడుతున్నారు. వారు దేవదూషణపై ఆ యొక్క మతపు ముసుగు కప్పుచున్నారు వాళ్ళంతా కూడా. 5వ అధ్యాయం 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయబడినట్లు నేను రాజు ఆ హస్తము వ్రాయట చూడగా, చూశాడు రాజుగారు ఒక హస్తం రాయటం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు స్వయంగా జోక్యం కలిగించుకున్నాడు. ఇది కళ కాదు, దర్శనం కాదు. దేవుడు ఆ వ్యక్తిని కలుసుకోవాలని చెప్పి ఉద్దేశించలేదు. ఈ రాజు పరలోకమునే అవమానపరుచున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని రాజు వేళాకోళం చేస్తున్నటువంటి సందర్భం అది. కాబట్టి దేవుడు ఇదంతా కూడా స్పష్టంగా స్వయంగా విందుశాల గోడ మీద దేవుడు ఏదో రాస్తున్నాడు. దేవునికి కోపం వచ్చింది. వింటున్నారా? జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్తలో శాస్త్రులను పరిసయ్యులను అని ఉంటుంది అక్కడ. 8వ అధ్యాయం 6వ వచనం, అయితే దేవుడు వంగి నేల మీద రాస్తాడు. అప్పుడు అది క్షమాపణ సందేశం. అది వ్రేలుతో ఆయన ఇక్కడ గోడ మీద రాయిచున్నాడు. ఇది తీర్పు సందేశం. బెల్షస్సరు దేవుని పరలోకమునకు ధిక్కరించాడు. అదే గోడ మీద వ్రాత. దాన్ని చదివి చెప్పుటకు దానియేలు వస్తూ ఉన్నాడు. అక్కడ పాపాత్ములు స్త్రీని పట్టుకొట్టి తగుచినప్పుడు రాసిన రాత వేరు, ఇక్కడ వేరు. 6వ వచనం 5:6, దానియేలు 5:6, అతని ముఖం వికారమైన అతని మనస్సునందు కలవరపడగా అతనికి నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడగడగడం వణుకుచు కొట్టుకొనుచూ ఉండెను. దానియేలు గ్రంథం 5:6. అంతవరకు బాగా త్రాగినటువంటి మైకంలో ఉన్నటువంటి బెల్షస్సరు నిలవలేకపోయాడు. అప్పుడు మత్తు వదిలింది, నిశా దిగింది. ఇప్పుడు మామూలు స్థితిలో ఉన్నా కానీ నిలబడలేకపోతున్నాడు. గోడ మీద వ్రాతను, దాన్ని వ్రాస్తున్నటువంటి చేతిని చూసి కంగారు పడ్డాడు ఈ బెల్షస్సరు. వింటున్నారా ప్రియులరా? అంతా అయిపోయాక ఎట్లా ఉంటుంది? ఇక్కడ బెల్షస్సరుకు ముచ్చెమట్లు పోసాయి, భయం ఆవరించింది, కలవరపడి నిలువెల్లా కూడా గజ్జ గజ్జ వణికిపోతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితికి వచ్చేసాడు. 5వ అధ్యాయం 7వ వచనం, రాజు గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలువనంపుడని చెప్పి ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఎట్లా ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పు వాడెవడో. ఈ భావాన్ని ఎవరైతే నాకు తెలియజెప్తారో, అలా తెలియజెప్పినటువంటి వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైనటువంటి కంఠభూషణము ధరింపజేసిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలెను. మా నాన్న, తర్వాత నేను, తర్వాత నెబోనెడస్ అసలు రాజు, బెల్షస్సరు 2వ రాజు. ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరంటే ఆ వ్రాత యొక్క భావం తెలియజెప్పిన వాడే. ఆ సంస్థానంలోని జ్ఞానులందరూ వచ్చారు, కానీ జ్ఞానుల వల్ల కాలేదు. ఆ గోడ మీద రాతను చదివి చెప్పలేకపోయారు. దాని అర్థాన్ని ఎవరు చెప్పలేకపోయారు. 8వ వచనం, రాజు నియమించినటువంటి జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరు, కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల ఎవరి వల్ల కాకపోయేను. ఎవరు కూడా దానిని
చదవలేకపోయారు, చెప్పలేకపోయారు. 7వ వచనం, రాజు గారడీ విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులో జ్ఞానులు రాగానే వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఊదారంగు వస్త్రం ఇస్తాను, మీకు ధరింపజేస్తాను, రాజ్యం 3వ అధిపతిగా చేస్తాను. ఎంత ఆఫర్ ఇచ్చినా, ఎంత అవకాశం ఇచ్చినా ఎవరు కూడా చెప్పడం వాళ్ళ వల్ల కాకపోయిందంట, వాళ్ళ వల్ల అవ్వలేదంట, వాళ్ళు చేయలేకపోయారంట, వాళ్ళు ఓడిపోయారంట. ఇది గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ బబులోను జ్ఞానులు తమ యొక్క ఆసక్తతను వెంబడించడం, వెల్లడపరచడం, ఇది 3వ సారి. 3 సార్లు వీరి అపజయం వీరి ఉద్యోగాలకు ముప్పే. అందరు ఉద్యోగాలు దీనితో రద్దయిపోయాయి. చూసారా, ఓడిపోయారు. 9వ వచనం, అందుకు రాజుకు బెల్షస్సరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతుల విషయమే ముందునట్లుగా ముఖ వికారం గలవాడాయను. భయపడిపోయి ఎవరు చెప్పబోయేసరికి, ఏంటి మరి దీని అర్థం ఏంటి, ఇది ఎలా తెలుసుకోవాలి? ఆ విందుసాలలో ఒక్క త్రుటిలో వాతావరణం అంతా కూడా మారిపోయింది. ద్రాక్షరసం త్రాగుతున్నటువంటి ఆ గుంపు అంతటిని భయం ఆవరించింది. భయాందోళనలోకి వెళ్ళిపోయింది పరిస్థితి అంతా కూడా. 5వ అధ్యాయం 10వ వచనం, రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనని, రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరంగా ఉండను. ధైర్యం చెప్తూ ఉంది రాణి గారు, ధైర్యం తెచ్చుకోండి, కలవరపడద్దు, నిబ్బరంగా ఉండండి. 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. మీ నాన్నగారి టైంలో చేశాడు కదండి, ఆయన ఉన్నాడు కదా ఒక జ్ఞానవంతుడు. గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికి కల్దీయులను జ్యోతిష్యులను పై అధిపతిగా అతను నియమించాడు. తెలుసు కదా, అతను నియమించాడు, అతనే అందరికీ అధిపతి. కాబట్టి ఈ రాణి రాజమాత, ఆమె నెబుకద్నెజరు భార్య. విందుసాలలో ఏమి జరిగిందో రాజమాతకు తెలిసింది. రాజుతో మాట్లాడటకు ఆమె నేరుగా విందుసాలకు వచ్చింది. తల్లి, హెబ్రీ సాంప్రదాయంలో తండ్రి అంటే తాత, ముత్తాత ఎవరైనా కావచ్చు. తండ్రి అంటే తాత అవ్వచ్చు, ముత్తాత అవ్వచ్చు, ఎవరైనా సరే. దానియేలు 5:12, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. హో హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు గురించి చూసారు ఎట్లా రాయబడి ఉందో బైబిల్ గ్రంథంలో. కఠినమైన ప్రశ్నలు కూడా ఉత్తరమిస్తాడంట. 12వ వచనం, గనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును అని చెప్తూ ఉన్నదనమాట. రాజమాత చాలా మంచి సలహా ఇచ్చింది, దానియేలును పరిచయం చేసింది. దానియేలు ఆత్మపూర్ణుడు, అతడే గోడ మీద వ్రాత చదవగలిగినటువంటి జ్ఞాని, మహాజ్ఞాని. ఆమె గ్రహించింది, సలహా ఇచ్చింది. 13వ వచనం, అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా ఇట్లనెను, రాజుగన తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా? మా నాన్నగారు తీసుకొచ్చారు కదా నిన్ను, ఆ దానియేలు నువ్వేనా చెరలోని తీసుకొచ్చింది? ఎస్. 14వ వచనం, దేవతల ఆత్మ వివేకం బుద్ధి విశేష జ్ఞానము నీ యందు ఉన్నవని నిన్ను గురించి విన్నది వాస్తవమే కదా, నిజమే కదా? 15వ వచనం, ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పమని జ్ఞానులను గారడీ విద్య గలవారిని అందరూ పిలిపించగలవారు ఈ సంగతి యొక్క భావం తెలుపలేకపోయారు అని చెప్తూ ఉన్నప్పుడు దానియేలు గారు ఏమంటున్నాడు చూద్దాం. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత దానియేలును అందరూ కూడా మరిచిపోయారు. రాజమాత ఈ సంగతి వారికి జ్ఞాపకం చేసింది. ప్రియులారా, వింటున్నారా? అంతర్భావములను బయలుపరచుటకును 16వ వచనం, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గురించి విని ఉన్నాను. గనుక ఈ వ్రాతను చదువుటకును, ఈ గోడ మీద రాయబడి ఉంది కదా, ఈ రాత చదువు దాని భావం తెలియజెప్పుటకు నీకు సఖ్యమైన ఎడల నీవు ఉదారంగా వస్త్రం కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణం ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు అని చెప్పి దానియేలు 5:16లో దానియేలుతో ఈ యొక్క బెల్షస్సరు చెప్తున్నటువంటి సందర్భం ఇది. 17వ వచనం, అందుకు దానియేలు ఎట్లా, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను నీ వ్రాతను చదివి దాని భావను రాజునకు తెలియజెప్పేదను. నువ్విచ్చే బహుమానాలు బట్టి కాదు, నా దేవుడు తెలియజేస్తే నేను చెప్తాను. మిగతా జ్ఞానులకు చేసినట్లే బహుమానాల ప్రకటన రాజు చేశాడు. అయితే దానియేలు బహుమానాలను తిరస్కరించాడు. అయినా మరి ఈ యొక్క బహుమానాల వలన ఎవరికి ప్రయోజనం లేదు, తెల్లవారితే రాజ్యం ఉండదు. గమనించాలి, అది తెలుసు. కలభావం చెప్పకముందు దానియేలు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం మనం వచ్చేటువంటి వాక్య ధ్యానంలో మనం వినబోతూ ఉన్నాం. దానియేలు 5వ అధ్యాయంలో బబులోను పతనాన్ని మనం చూడబోతున్నాం. దానియేలు గ్రంథంలో అస్సలు మరి యొక్క అన్యుల కాలం గురించినటువంటి 4 సంకేతాలను మనం చూసాం. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమలో 4 అన్య రాజ్యాల క్రమం కూడా మనం చూస్తూ వచ్చినాం. ఇది గమనించదగ్గ విషయం, చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా.
హల్లెలూయ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చెట్టును చూసాం, కానీ అది నరికివేయబడింది. ఇప్పుడు దానియేలు 5వ అధ్యాయంలో బబులోను రాజ్యం అంతరించిపోతుంది. అదే గోడ మీద వ్రాత అన్నమాట. ఆ రాజ్యం గురించినటువంటి రాత. మాదీయ పారసిక రాజ్యం వస్తుంది. బెల్షస్సరు విందు అతని నిర్దేవ వైఖరిని నిదర్శనం అన్నమాట. అది తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత 7, 8, 9 అధ్యాయాల్లో 4 మృగాల దర్శనం చూస్తాం. యూదా చెరలోనికి పోయింది మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన వరకు కూడా సంఘటనలు ఈ యొక్క దానియేలు గ్రంథ ప్రవచనాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తూ నేర్చుకుంటాం. నెబుకద్నెజరు నుంచి రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిపాలన వరకు కూడా ప్రవచన భూమిలో మనం యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ లోక చరిత్ర అంతా కూడా, పరిణితి అంతా కూడా దేవునికి ముందుగానే తెలుస్తూ ఉన్నది. వింటున్నారా ప్రియులారా? బబులోను అనేది కేవలం ఒక భౌతిక రాజ్యం మాత్రమే కాదు. బబులోనియము అనేటువంటిది క్రీస్తు వ్యతిరేక విధానం. అది దేవ విరోధి ఉద్యమం. దేవుణ్ణి కాదని చెప్పి మానవుడు స్థాపించబూనుకునేటువంటి ఏకైక ప్రపంచ రాజ్య సమారంభం. ఇక్కడ దీనికే బబులోనియం అని చెప్పి పేరు అనమాట. అది ఒక వేదాంతం, నిర్దేవ సంస్కృతి, కృత్రిమ శాంతి సంస్థాపన. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు, ఆ తర్వాత ఈజిప్టు, బబులోను, పారసీకం, గ్రీసు, రోమా, వీటన్నిటిలో కూడా బబులోనియమైనటువంటిది అంతర్లీనమైపోయి ఉందన్నమాట. అంతర్లీనమై ఉన్నది. ఇది మీరు గమనించాలి. తీరా రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడకు ముందు రాబోయేటువంటి అంత్యక్రీస్తును గమనించాలి. అతనికి నిమ్రోదు, నెబుకద్నెజరు, అలెగ్జాండర్ మొదలైనటువంటి వీరందరూ కూడా ముందు గుర్తులు మాత్రమే. అతడు అంత్యక్రీస్తు పాపపురుషుడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి. అంత్యక్రీస్తు క్రీస్తుకు విరోధంగా నకిలీ రాజ్యం, కృత్రిమ రాజ్యం స్థాపించడంలో అందరినీ కూడా మించిపోతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వాని యొక్క నిర్దేవ ఉద్యమాన్ని నాశనం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యమే శాశ్వతమైనటువంటి రాజ్యం. దానియేలు 5వ అధ్యాయంలో బెల్షస్సరు విందుశాల దృశ్యం అన్నిటికంటే గొప్పది. దేవుని యొక్క తీర్పు ఆ రాత్రికి రాత్రే రాబోచున్నదని చెప్పి దేవుని వ్రేలు ఆ గోడ మీద వ్రాసింది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బెల్షస్సరుకు దర్శనం చూపలేదు. ఎందుకనగా దేవుడు నేరుగా అతనితో మాట్లాడతలంచలేదు. అతడు దేవునిని, ఆధ్యాత్మికమైనటువంటి సంకేతాలను అపహసించే భ్రష్టుడు. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడలేదు. దానియేలు 5వ అధ్యాయంతో పాటు ప్రకటన గ్రంథం 16, 17, 18 అధ్యాయాలను కూడా మనం పరిశీలించాలి. శ్రమల కాలంలో బబులోను మతం, వ్యాపారం అంతా ఎలాగ కూలిపోయిందో ఇక్కడ చాలా స్పష్టంగా చూపబడుతూ ఉన్నది. అందుకనే అది కలిపి చదవాలన్నమాట. దానికి అంతటికి కూడా దానియేలు 5వ అధ్యాయం ముందు గుర్తు. ఛాయ, ప్రవచనం, బబులోను విధానం అంతా కూడా ప్రజా సమీకరణ, దేవదూషణ, చివరికి అంతా కూడా నాశనమైపోయేటువంటి కార్యక్రమంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు ఎంతో గొప్ప ప్రపంచ సామ్రాజ్యాన్ని రూపొందించాడు. ఆ తర్వాత అతడు గర్వించి దేవదూషణకు పాల్పడ్డాడు. ఆ తర్వాత దేవుని తీర్పు వచ్చి అంతా కూడా సమూల నాశనం అయిపోయింది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వస్తువులను బెల్షస్సరు అపవిత్రం చేశాడు. దేవుని యొక్క ఉగ్రత అతని మీదకు వచ్చింది. రాజ్యం అంతటితో కూడా పతనమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? బెల్షస్సరు అందరూ కూడా అధికారులను పిలిచి మరి విందు చేశాడు, కానీ అందులో దానియేలు లేడు. అందరితో పాటు బెల్షస్సరు దానియేలును కూడా పిలిచి ఉండొచ్చు, కానీ ఆ అపహాసకుల విందుకు దానియేలు రాడు. పిలిచినా కూడా రాడాయన. ఆయన యొక్క డెసిషన్, తీర్మానం వేరు. రాజమాత కూడా బెల్షస్సరు విందులో లేదు. ఆమె ఆ తర్వాత వచ్చింది. ఆమె వచ్చి దానియేలును బెల్షస్సరుకు జ్ఞాపకం చేసింది. దానియేలు రాజు పిలిపించగా వచ్చాడు. రాజు దానియేలుకు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తానని చెప్పి శోధన, నీకు ఇది ఇస్తాను, అది ఇస్తానని చెప్పాను. కానీ దాని అన్నిటిని కూడా రిజెక్ట్ చేశాడు. కానీ దానియేలు అవేమీ తనకు వద్దంటున్నాడు. కొన్ని గడియలలో నాశనం కాబోయేటువంటి రాజ్యం ఇది. ఈ రాజు తనకిచ్చేదేంటి, తాను తీసుకునేది ఏమిటి? వచ్చే పాఠంలో మనం విచిత్రమైనటువంటి ఆ యొక్క నినాదాన్ని మనం వినబోతున్నాం. వచ్చేటువంటి ఆ యొక్క వర్తమానంలో ఈ యొక్క విషయాలు మనం వినబోతున్నాం. బెల్షస్సరు కొత్త రాజు, కానీ అతడు చేసినటువంటి పాపం పాతదే. ఆ పాపం గర్వం, దర్పం, అహంకారం. రాజు త్రాగుబోత ఈ దేవదూషణ చేస్తూ ఉండగా దర్యావేసు వచ్చి నగరాన్ని అంతా కూడా ముట్టడిస్తూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ త్రాగబోతాను ఎంత భయంకరమైన స్థితితో. అయితే అహంభావం తలకెక్కినటువంటి బెల్షస్సరు యెహోవా దేవుని పాత్రలో మద్యం పోసుకుని త్రాగుతూ దేవుని ఆభాషించాడు. అందుకే నాశనమైపోయాడు. దేవుడు నెబుకద్నెజరుకు సంవత్సరం గడువిచ్చాడు. సంవత్సరం గడువిచ్చాడు. అయితే బెల్షస్సరు అకస్మాత్తుగా శత్రువులకు అప్పగించాడు దేవుడు.
బెల్షస్సర్‌ని. గత చరిత్ర నుంచి బెల్షస్సర్ పాఠం ఏమి నేర్చుకోలేదు. ప్రియులారా గమనించాలి. అందుకే అలాగైపోయాడు. మొదటి తెస్సలోనికై 5:3లో చూసినట్టయితే లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించింది కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. 1 తెస్సలోనికై 5:6 ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. హల్లెలూయా. దేవుడు అందరికీ మెలకువనిచ్చి జ్ఞానమిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.